అందరికీ నమస్కారం. ముందుగా శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఇంకొకరికి కూడా శుభాకాంక్షలు చేద్దాం. ఎవరు అంటే బీజేపీ కార్యకర్తలందరికీ బీజేపీ ఫార్మేషన్ డే, బీజేపీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. అసలు బీజేపీ పార్టీ ఎలా ఏర్పడింది, అసలు దానికంటే ముందు బీజేఎస్ భారతీయ జనసంఘ్ పార్టీ జనతా పార్టీలో ఎలా విలీనమైంది, ఆర్ఎస్ఎస్ కు పొలిటికల్ వింగ్ గా బీజేఎస్ పార్టీ ఎలా ఏ ఎలక్షన్ లో పాల్గొంది, అసలు మొత్తం హిస్టరీ అనేది ఒకసారి మనం చూద్దాం. బీజేపీ పార్టీ గాని భారతీయ జనసంఘ్ పార్టీ గాని ముందుగా ఈ పార్టీల గురించి మాట్లాడుకోవాలంటే ఫస్ట్ గా మాట్లాడుకోవాల్సింది ఏంటంటే ఆర్ఎస్ఎస్, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్. ఈ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ యొక్క పొలిటికల్ వింగే ఈ బీజేఎస్ అండ్ బీజేపీ పార్టీ. బీజేఎస్ అనేది భారతీయ జనసంఘ్ పార్టీ, బీజేపీ అనేది భారతీయ జనతా పార్టీ అన్నమాట. సో ఇది రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ యొక్క పొలిటికల్ వింగే ఈ బీజేపీ పార్టీ అండ్ మెర్జ్ అయిన భారతీయ జనసంఘ్ పార్టీ అన్నమాట. సో మనం మొట్టమొదటిగా చూడాల్సింది ఏంటంటే ఆర్ఎస్ఎస్. ఈ ఆర్ఎస్ఎస్ కు చాలా శాఖలు ఉంటాయి అన్నమాట. సో దాదాపు ఒక 3000 శాఖలు ఉన్నాయి ప్రెసెంట్ గా ఆర్ఎస్ఎస్ కు. మేబీ సబ్జెక్ట్ టు కరెక్షన్ ఇంకెక్కువనే ఉండొచ్చు. ఈ ఆర్ఎస్ఎస్ లోని ఒక పొలిటికల్ వింగ్ శాఖనే మొట్టమొదటిగా, ఇది నేను చెప్తున్నది ఏంటంటే 1951 లో బీజేఎస్ అంటే భారతీయ జన సంఘ్ పార్టీ. ఆర్ఎస్ఎస్ నేమో హెగ్డేవాకర్ స్థాపిస్తే బీజేఎస్ ను డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ స్థాపించాడు. ఎప్పుడంటే 1951 లో. మొట్టమొదటిగా డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ ఆర్ఎస్ఎస్ ఐడియాలజీతో అంటే పూర్తిగా హిందుత్వ ఐడియాలజీతో, పూర్తిగా హిందూ కల్చర్ ను డెవలప్ చేయాలి, కాపాడుకోవాలనే ఉద్దేశంతో ఈ భారతీయ జనసంఘ్ పార్టీని 1951 సంవత్సరంలో ఆర్ఎస్ఎస్ పొలిటికల్ వింగ్ గా ప్రారంభమైందనమాట. కానీ దురదృష్టవంతంగా ఏమైందంటే 1953 సంవత్సరంలో ఈ డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ చనిపోవడం జరిగింది. ఎందుకు చనిపోవడం జరిగిందంటే అతను జమ్మూ కాశ్మీర్ కు స్పెషల్ స్టేటస్ ఇవ్వడం అనేది ఒప్పుకోక ఆ ప్రొటెస్ట్ లో పాల్గొనడం జరిగింది. ఆ ప్రొటెస్ట్ లోనే డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ చనిపోవడం జరిగింది. మీరు ఇప్పుడు గుర్తుంచుకోవచ్చు, యాక్చువల్లీ రీసెంట్ గా నరేంద్ర మోడీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 370 ఆర్టికల్ రిమూవ్ చేయడం జరిగింది అనమాట. సో ఈ ఐడియాలజీ అనేది బీజేఎస్ ఐడియాలజీ అంటే డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ అసలు జమ్మూ కాశ్మీర్ కు స్పెషల్ స్టేటస్ ఉండొద్దని అప్పట్లోనే ప్రొటెస్ట్ చేయడం జరిగింది. ఆ ప్రొటెస్ట్ లోనే 1953లో అతను చనిపోవడం జరిగిందన్నమాట. అతను చనిపోయిన తర్వాత పండిత్ దీన్ దయాళ్ ను బీజేఎస్ హ్యాండ్ ఓవర్ చేసుకోవడం జరిగింది. అంటే అతను నడిపించడం జరిగింది అనమాట. ఎప్పుడైతే శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ చనిపోయిన తర్వాత పండిత్ దీన్ దయాళ్ భారతీయ జనసంఘ్ పార్టీని నడిపించడం జరిగింది అనమాట. మీరు ఒక్కటి గమనిస్తే ఇప్పుడు ఎలక్షన్ హిస్టరీ, అంటే భారతీయ జనసంఘ్ పార్టీ యొక్క ఎలక్షన్ హిస్టరీ చూసుకున్నట్టయితే 1952 ఎలక్షన్స్ అప్పుడు భారతీయ జనసంఘ్ పార్టీ 3 సీట్లను గెలుచుకుందన్నమాట. ఆల్ ఓవర్ ఇండియా 3 ఎంపీ సీట్స్ గెలుచుకుంది. 1952లో భారతీయ జనసంఘ్ పార్టీ 3 ఎంపీలను గెలుచుకుంది. ఆ తర్వాత 1967 సంవత్సరంలో సేమ్ ఇదే పార్టీ దాదాపు 35 ఎంపీ సీట్లను భారతదేశంలో గెలుచుకుంది. అప్పట్లో చెప్పాలంటే
ఒక స్ట్రాంగ్ ఆపోజిషన్ ఫోర్స్ గా తయారవ్వడం జరిగిందనమాట. మీరు ఎలక్షన్ హిస్టరీ చూస్తే మొట్టమొదటి ఎలక్షన్ లో భారతీయ జనసంఘ్ పార్టీ మూడు ఎంపీ సీట్లను గెలుచుకుంటే 1967 లో దాదాపు 35 ఎంపీ సీట్లను గెలుచుకోవడం జరిగిందన్నమాట. దీని తర్వాత వాళ్ళు చేసిన 1975 ఇందిరాగాంధీ ఎప్పుడైతే ఎమర్జెన్సీ విధించిందో అన్ని పార్టీలు అంటే డాక్టర్ జయప్రకాష్ నారాయణ ఒక జనతా పార్టీని స్థాపించి అన్ని పార్టీలను కలుపుకోవడం జరిగింది. ఎందుకంటే ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా ఒక పెద్ద ఉద్యమమే జరిగింది 1975 లో. సో అప్పట్లో ఈ భారతీయ జనసంఘ్ పార్టీ అనేది జనతా పార్టీలో విలీనం కావడం జరిగింది. జనతా పార్టీలో విలీనం కాగానే ఆ పార్టీ అంటే జనతా పార్టీ అనేది దాదాపు ఒక పెద్ద విజయం సాధించి 1977 లో జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం అంటే ప్రభుత్వం కూడా స్థాపించడం జరిగింది. అప్పట్లోనే అటల్ బిహారీ వాజ్పేయి, మొరార్జీ దేశాయ్ ప్రధానమంత్రిగా ఉన్న టైంలో అటల్ బిహారీ వాజ్పేయి ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ గా 1977 లో పనిచేసింది అనమాట. అంటే అప్పుడు విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి అటల్ బిహారీ వాజ్పేయి దగ్గరనే ఉండేది. ఇప్పుడు ఇది 1977 తర్వాత 1979 లో జనతా పార్టీ కొలాప్స్ కావడం జరిగింది. ఎందుకంటే ఈ జనతా పార్టీకి భారతీయ జనసంఘ్ పార్టీ ఏదైతే విలీనం జరిగిందో ఆ పార్టీకి అందులో ఉన్న వ్యక్తులకు జనతా పార్టీలో ఉన్న వ్యక్తులకు అస్సలు ఐడియాలజీ డిఫరెన్స్ వల్ల జనతా పార్టీ అనేది కొలాప్స్ కావడం జరిగింది. అందరు విడిపోవడం జరిగింది. ఎవరికి వాళ్ళు సపరేట్ పార్టీలు పెట్టుకోవడం జరిగింది. అప్పుడే ఈ బీజేఎస్ ఐడియాలజీ ఉంది కదా, ఏదైతే డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ భారతీయ జనసంఘ్ పార్టీని ఏదైతే పండిత్ దీన్ దయాళ్ ఆధ్వర్యంలో ఈ జనతా పార్టీలో విలీనం చేసిరో ఆ వింగ్ మొత్తం బయటకు వచ్చి కరెక్ట్ ఇదే డేట్ న మళ్ళీ కరెక్ట్ ఇదే డేట్ న అంటే ఏప్రిల్ 6న 1980 సంవత్సరంలో పూర్తిగా ఆర్ఎస్ఎస్ ఐడియాలజీతో భారతీయ జనతా పార్టీగా ఫామ్ కావడం జరిగిందనమాట. ఇదే 1980 సంవత్సరంలో. అప్పుడు మొట్టమొదటి ప్రెసిడెంట్ వచ్చేసి అటల్ బిహారీ వాజ్పేయి. సో ఇది అంటే ఏప్రిల్ 6న 1980 సంవత్సరంలో జనతా పార్టీ కొలాప్స్ అయిన తర్వాత పూర్తిగా ఆర్ఎస్ఎస్ ఐడియాలజీతో ఈ భారతీయ జనతా పార్టీగా ఫార్మేషన్ చేయడం జరిగింది. సో మొట్టమొదటి అధ్యక్షుడు వచ్చేసి అటల్ బిహారీ వాజ్పేయి. మళ్ళీ వీళ్లకు ఎలక్షన్ స్ట్రగుల్స్ స్టార్ట్ కావడం మొదలయ్యాయి. ఈ పార్టీ స్థాపించిన తర్వాత 1984 సంవత్సరంలో ఎలక్షన్ అప్పుడు కేవలం వీళ్లకు 2 ఎంపీ సీట్లు మాత్రమే గెలుచుకోవడం జరిగిందన్నమాట. కేవలం 2 ఎంపీ సీట్లు. అంటే ఎప్పుడైతే బీజేపీ పార్టీ వీళ్ళు సపరేట్ గా జనతా పార్టీ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఎలక్షన్లు స్టార్ట్ అయినప్పుడు 1984 ఎలక్షన్ లో కేవలం 2 ఎంపీ సీట్లు మాత్రమే గెలుచుకోవడం జరిగింది. తర్వాత ఇంకా ఇలా కాదని చెప్పి 1990లో అద్వానీ రథయాత్ర అనేది బీజేపీ ముఖ చిత్రాన్ని పూర్తిగా మార్చేసింది అనమాట. ఎప్పుడైతే అద్వానీ రథయాత్ర అనేది స్టార్ట్ చేసిండో ఆ తర్వాత ఎలక్షన్లలో బీజేపీ ఇమీడియట్ గా 85 ఎంపీ సీట్లు నుంచి 120 ఎంపీ సీట్లు గెలుచుకోవడం జరిగిందనమాట. ఆ తర్వాత ఎలక్షన్ లో 91 లో గాని 89 లో గాని, సో 89 లో 85, 91 లో 120 ఎంపీ సీట్లను గెలుచుకోవడం జరిగింది. ఎప్పుడైతే అద్వానీ రథయాత్ర అనేది 90లో భారతదేశం మొత్తం హిందుత్వ అంటే
రాముడి దేవాలయం కోసం ఎప్పుడైతే రథయాత్ర ప్రారంభించిండో ఆ రథయాత్ర ఇంపాక్ట్ అనేది హిందువులను ఒక పోలరైజ్డ్ గా చేయడం జరిగింది. ఆ పోలరైజేషన్ తోనే పూర్తిగా 85 సీట్లు ఇమీడియట్ గా, అంటే 1989 లో 85 సీట్లు, మళ్ళీ ఇమీడియట్ గా 91 లో దాదాపు 125 సీట్స్ తో వాళ్ళు పూర్తిగా ఆపోజిషన్ గా, కాంగ్రెస్ కు ముఖ్య ఆపోజిషన్ గా ఉండడం జరిగిందనమాట. ఇది 1991 వరకు. ఆ తర్వాత 1996 లో వీళ్ళు ఎన్డీఏ అంటే నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ తో ఒక గవర్నమెంట్ ను ఫామ్ చేయడం జరిగిందనమాట. కానీ అది కేవలం 13 రోజులు మాత్రమే ఉండగలిగింది 1996 లో. ఆ తర్వాత 1999 లో ఈ మధ్యలో కూడా మళ్ళీ ఒక 13 నెలలు వాళ్ళు అధికారంలో ఉండడం జరిగిందనమాట. అంటే ఫస్ట్ అటెంప్ట్ అటల్ బిహారీ వాజ్పేయి ప్రైమ్ మినిస్టర్ గా 13 రోజులే ఉన్నాడు. ఆ తర్వాత మళ్ళీ 13 నెలలు, తర్వాత 1999 నుంచి 2004 వరకు కంటిన్యూస్ గా ఎన్డీఏ అంటే నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ గా పూర్తి స్థాయి అటల్ బిహారీ వాజ్పేయి ప్రైమ్ మినిస్టర్ గా పనిచేశాడు అనమాట. ఇది వాళ్ళ అంటే మొట్టమొదటిగా 96 లో అధికారంకి వచ్చింది. అప్పుడు కేవలం 13 రోజులు మాత్రమే ఉంది. ఆ తర్వాత కూడా 98 లో కూడా దాదాపు వాళ్ళు 13 నెలలు అధికారంలో ఉన్నారు. తర్వాత 2099 ఎలక్షన్ లో 2004 వరకు కంటిన్యూస్ గా 5 సంవత్సరాలు అటల్ బిహారీ వాజ్పేయి ప్రైమ్ మినిస్టర్ గా పనిచేశాడు అనమాట. సో ఇది ఎలక్షన్ హిస్టరీ అప్ టు 2004 వరకు అనమాట. ఈ 2004 వరకు వాళ్ళు దాదాపు ఒక 6 చెప్పాలంటే 6 సంవత్సరాల 3 నెలలు పరిపాలించడం జరిగింది. అప్పుడు మేజర్ గా అటల్ బిహారీ వాజ్పేయి ప్రైమ్ మినిస్టర్. ఆ తర్వాత 2004 ఎప్పుడైతే ఎలక్షన్స్ ఓడిపోయిందో ఆ తర్వాత అటల్ బిహారీ వాజ్పేయి రిటైర్ కావడం జరిగింది. అతను ఆరోగ్య కారణాల వల్ల అతను వైదొలగడం జరిగింది. ఆ తర్వాత లాల్ కృష్ణ అద్వానీ అపోజిషన్ లీడర్ గా ఎన్డీఏకు చైర్మన్ గా కొనసాగడం జరిగింది అనమాట. అప్పుడు కూడా 2008 లోను మరియు 2014 లోను ఈ పూర్తిగా 2008 అంటే 2004 లో ఎలక్షన్స్ లో ఓడిపోయింది. మళ్ళీ 2008 లో కూడా ఓడిపోవడం జరిగింది. అప్పుడు 2014 లో నరేంద్ర మోడీ 2000 ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తే 1999 నుంచి 2004 వరకు అటల్ బిహారీ వాజ్పేయి ప్రైమ్ మినిస్టర్ గా ఉండేది. 2004 నుంచి 2008 వరకు ఎల్కే అద్వానీ ఆపోజిషన్ లీడర్ గా ఉండేది. అప్పుడు మన్మోహన్ సింగ్ ప్రైమ్ మినిస్టర్ గా ఉండేది ఆపోజిషన్ లీడర్. మళ్ళీ 2008 నుంచి 2014 వరకు ఆపోజిషన్ లే ఉండే. సో మీరు ఇక్కడ గమనిస్తే 1999 నుంచి 2004 వరకు అధికారంలో ఉంది. కానీ 2004 నుంచి 2008 వరకు అధికారంలో లేదు. మళ్ళా 2008 నుంచి 2014 వరకు కూడా అధికారంలో లేదు. కేవలం ఆపోజిషన్ పార్టీగా ఉండే. కానీ 2014లో నరేంద్ర మోడీ అంటే ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేట్ గా నరేంద్ర మోడీ ఎప్పుడైతే 2014లో బీజేపీ అనౌన్స్ చేసిందో అద్భుతమైన విజయంతో దాదాపు సింగిల్ హ్యాండెడ్ గా దాదాపు 281 సీట్లతో మొట్టమొదటిగా సింగిల్ గా ఏ పార్టీ అవసరం లేకుండా బీజేపీ అధికారంలోకి రావడం జరిగింది. ఆ తర్వాత ఎలక్షన్ లో కూడా 2019 లో కూడా బీజేపీ 300 పై సీట్లతో మళ్ళీ అధికారంలోకి రావడం జరిగింది. మొన్న రీసెంట్ గా జరిగిన ఎలక్షన్ లో కూడా దాదాపు కోలేషన్ తో, అంటే అప్పటింత రాలేదు కానీ దాదాపు 250 సీట్లతో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఉండి ఎన్డీఏ గవర్నమెంట్ గా పూర్తిగా ఎన్డీఏ గవర్నమెంట్ తోని
మళ్ళీ ప్రైమ్ మినిస్టర్ మోదీ ప్రజెంట్ గా అధికారంలోకి కొనసాగుతున్నాడు అనమాట. సో ఇది హిస్టరీ ఆఫ్ ద బీజేపీ అన్నమాట. అంటే 1951లో ఏదైతే డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ అప్పటి ఆలోచనలు, కొన్ని ఆలోచనలు మీరు ఇప్పుడు కూడా నరేంద్ర మోడీ అమలు పరుస్తున్నాడు. ఎందుకంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఐడియాలజీ ప్రకారం 370 ఆర్టికల్ అనేది జమ్మూ కాశ్మీర్ లో తీసేయాలని చెప్పి 1951లోనే డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ ప్రొటెస్ట్ చేస్తూ చనిపోవడం జరిగింది. సో అతనికి అనుగుణంగానే ఈరోజు 370 ఆర్టికల్ తీసివేయడం జరిగింది అనమాట జమ్మూ కాశ్మీర్ కు. సో మిగతా సిఏఏ గాని ఇంకా కొన్ని యాక్ట్స్ ఏదైతే బీజేపీ ఐడియాలజీకి సంబంధించిన యాక్ట్స్ అనేది ప్రజెంట్ గా నరేంద్ర మోడీ ఇంప్లిమెంట్ చేస్తూ బీజేపీ ఐడియాలజీ ఎవరైతే వాళ్ళ పూర్వీకులు ఏదైతే ఐడియాలజీని కోరుకున్నారో దాన్ని మొత్తం బీజేపీ గవర్నమెంట్ ఇప్పటికీ కొనసాగిస్తూనే ఉందన్నమాట. సో ప్రజెంట్ గా మాత్రం బీజేపీ చాలా బలీయంగా ఉంది. ఈ మధ్య కాలంలో ఏదైతే 2024లో అనుకున్న సీట్లు రాకపోయినా తర్వాత వచ్చిన స్టేట్ ఎలక్షన్ లో ఏదైతే హర్యానా ఎలక్షన్ లో కానీ పర్టికులర్ గా ఢిల్లీ ఎలక్షన్స్ లో కానీ కొన్ని రాష్ట్రాలను కమ్యూనిస్ట్ రాష్ట్రమైన త్రిపుర రాష్ట్రం కానీ ఇట్లాంటి రాష్ట్రాలను చాలా హస్తగతం చేసుకుంది. వాళ్ళకు ముఖ్యంగా మేజర్ గా ఒక మైనస్ ఏంటంటే సౌత్ లో అంతగా ఎస్టాబ్లిష్ కాకపోవడం అనేది బీజేపీకి ఒక మైనస్. సో సౌత్ లో ఏదైతే కర్ణాటక చేజారిపోవడం మరియు తెలంగాణలో కొంచెం బలపడడం, తమిళనాడు, కేరళ ఇలాంటి రాష్ట్రాలలో వాళ్ళు బలపడడమే ముఖ్యంగా వాళ్ళు బీజేపీ కార్యకర్తలు పనిచేయడం జరుగుతుంది అనమాట. సో మీరు అనుకోవచ్చు ఒక అంటే ఒక 2 ఎంపీ సీట్లతోని ఈరోజు 280, 300 వరకు ఒక ఐడియాలజీ, అంటే వాళ్ళేం డబ్బులు పెట్టి ఓట్లు కొన్నారు, ఒక ఐడియాలజీతో భారతదేశాన్ని అంటే బీజేపీని నడిపించడం అనేది నిజంగా ఇంత చాలా గ్రేట్ అని చెప్పాలి. సో ఈ రోజు ఫార్మేషన్ డే జరుపుతున్న బీజేపీ కార్యకర్తలకు, బీజేపీ నాయకులకు మరొకసారి శుభాభివందనాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.